హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేనైతే ప్రాన్స్ ఇంకా డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాడలతో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, కొంచెం సాల్ట్, పసుపు, కారం, అల్లం పేస్ట్ అయితే వేసి కలిపి పెట్టుకొని దాన్ని వాటర్ ఏం వేయలేదండి, వాటర్ ఆయిల్ వేయకుండా అలానే ప్యాన్లో వేసి కొంచెం అవి హాఫ్ కుక్ అయ్యే వరకు కొంచెం అలా రోస్ట్ చేసుకుంటున్నాము. ఇవైతే లాస్ట్ కుక్ అయిపోతే ఇలా వస్తాయండి మనకి. ఇవైతే తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక సైడ్ గిన్నెలో పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువనే ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేస్తే మనకి కర్రీ బాగుంటుంది. ఆయిల్ అయితే కొంచెం వేడయ్యాక కొంచెం జీరా వేసి, జీరా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై చేసుకొని మనం నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఆనియన్స్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అంత బాగా వస్తుంది, గ్రేవీ కూడా ఎక్కువ అవుతుందండి కొంచెము. నేనైతే ఇది కొంచెం గుజ్జుగా చేశాను, అంటే లైక్ ఇగురు అంటారు కదా, ఆ టైప్లో చేశాను అన్నమాట. ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం అలా కలబెట్టుకునేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఆనియన్స్కి మనము, అంటే త్వరగా కుక్ అవుతాయి. లేదంటే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నా మనకి త్వరగా కుక్ అవుతాయి. ఇదైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. తర్వాత అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అండి. అల్లం పేస్ట్ వేసేసి ఇదైతే కొంచెం మనకి అలా దోరగా వేగే వరకు వేపుకుందాము. కింద వాండి అయితే మనకి కడాయి కొంచెం బ్రౌనిష్గా అయిందండి, ఎందుకంటే ప్రాన్స్ వేసి కుక్ చేసాం కదా. అదైతే ఏం కాదండి, మనం లాస్ట్లో కర్రీ చేసేటప్పుడు వాటర్ వేస్తాం కదా, అప్పుడు వచ్చేస్తుంది. అల్లం పేస్ట్ అయితే మనకి కొంచెం వేగాక ములక్కాడలు వేసుకుంటున్నాను. ములక్కాడలు వేసుకొని కలిపేసుకుందాం. ఇవైతే కొంచెం లేత మునక్కాడలు అండి, త్వరగా కుక్ అయిపోతాయి. ఆల్రెడీ ప్రాన్స్ కూడా నేను కొంచెం కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మునక్కాడలు వేసాక కొంచెం అలాగా ఒక 2 minutes ఉండొచ్చి టమోటా యాడ్ చేసుకుంటున్నాను. టమోటా యాడ్ చేసుకున్నప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. పసుపు యాడ్ చేసుకొని అలా కలబెట్టేసి మనము కొంచెం అలా తిప్పుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టినామంటే ఈ విధంగా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయ్యాక తర్వాత ఇంకా దీంట్లోకి మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాము. ఏమేమి మసాలా వేస్తున్నానో చూడండి. కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. సాల్ట్ అయితే ప్రాన్స్కి ఆల్రెడీ నేను కొంచెం యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని వాటిని కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాను. దీనికి చూసుకొని కొంచెం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కొంచెం వేగాక మనకి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మనము అలాగా కలిపెట్టేసుకోవచ్చు. నేనైతే ప్రాన్స్ యాడ్ చేశాను. ప్రాన్స్ మనకి కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి కూడా మనకి కొంచెం కుక్ అయ్యాయంటే త్వరగా అయిపోతుందండి. అందుకనేసి వాటర్ వేసామంటే దాంట్లో ఉన్న మసాలా కొంచెం వెళ్ళిపోద్ది. ఇది కొంచెం కారం, ఆ ధనియా పౌడర్ కొంచెం పట్టిందంటే బాగుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాన్స్కి అయితే వేసుకున్నాం మనము. ఇప్పుడు కర్రీ కొంచెం సరిపడా ఇది సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాము. సాల్ట్ అయితే వేసేసుకొని అలా కొంచెం తిప్పేసుకొని మనము వాటర్ అయితే వేస్తున్నానండి. మీకు ఎంత వాటర్ కావాలో కొంచెం, అంటే గ్రేవీ అన్నప్పుడు మనకు కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం సాంబార్ లాగా ఉంటే నాకైతే నచ్చదండి అసలు, కాబట్టి నేను తక్కువ వాటర్ వేసుకొని కొంచెం గుజ్జుగా చేశాను అనమాట. వాటర్ అయితే వేసేసుకొని సరిపడా వాటర్, సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అయితే చెక్ చేసేసుకొని సరిపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇదైతే కుక్ అయిన తర్వాత వీడియో అండి. మొత్తం ఇలా అయితే వస్తుంది మనకు, ఆయిల్ అయితే పైన వచ్చేస్తుంది. మొత్తం కుక్ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్లో నేనైతే ఇప్పుడు కరివేపాకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాక ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర ఉంటే మనం కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేసుకునే వాళ్ళైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు దీంట్లో. వెల్లుల్లి వేసేటప్పుడు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్ మనం పోపు వేసేటప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇదండి మన ప్రాన్స్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్